మన బాధ్యతగా మన ధర్మాన్ని కాపాడదాం, మన గోవును, మన ధర్మాన్ని, మన పిల్లలను, ఆవును, ఆడపిల్లను కాపాడదాం. ఈరోజు అందరికీ తెలుసు ఎన్ని రకాల ప్రలోభాలు మన ఆడపిల్లల పైన. ఒక్కసారి బంగ్లాదేశ్లో జరుగుతున్నది చూడండి. మనకి ఏ దేశం లేదు, మన దేశం తప్పితే మనం బతకడానికి ఈ దేశం తప్పితే వేరే దేశం లేదు స్వామి. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఈ పార్టీ, ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకేదో పార్టీ, ఈ పార్టీలు, మీ పార్టీలు, మీ కులాలు పక్కకు పెట్టండి స్వామి. ఫస్ట్ మీకు పుట్టిన ధర్మం స్వామి, ఈ ధర్మం ముఖ్యం స్వామి. మన ధర్మం బాగుంటే మన పిల్లలు, మన భవిష్యత్తు బాగుంటుంది స్వామి. మీ పాఠ్యాపనం చేసుకోండి. మీ ధర్మానికి, మీ గోవుకు ఎక్కడ ఇబ్బంది జరిగినా ఎందుకు మీరు జై శ్రీరామ్ అన్నారు, ఎందుకు మీరు రాముని పూజ చేస్తారు? ఏ పార్టీ వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, అంటే ఏ కులం వాళ్ళైనా, ఈ దేశంలో, ఈ ధర్మంలో రామరాజ్యం జరగాలంటే మనందరం కూడా మన రాముని, కృష్ణుని, భగవంతులను అందరినీ కూడా కొలవాల్సినంత మనందరిపై కూడా మన బాధ్యత ఉంది. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యప్పలందరికీ, మీరు ఏ కులమైనా, ఏ పార్టీలైనా అందరూ సంక్షిప్తంగా ఉండండి స్వామి, మన ధర్మాన్ని కాపాడండి స్వామి. ఇంకా చాలా మటుకు కూడా గోవును మనకు తెలియకుండానే ఎవరో చెప్తుంటారు. ఏమనంటే ఆవుకు బియ్యం పెట్టండి బాగుంటుంది, ఇది పెట్టండి బాగుంటుంది, ఈ పండు పెట్టండి. అమ్మ చాలా బాధ అనిపిస్తుంది. ఇంట్లో ఖరాబ్ అయిన అన్నం ఉంటే, ఈరోజు అన్నం ఉంటే తెచ్చి ఆవులోకి పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, మీరు ఏం తింటున్నారు? వాటికి మన అన్ని దేవతలు మొక్కలు ఉన్నది, గోవుకు మనం అట్లాంటివి అస్సలు పెట్టొద్దు. పండ్లు కూడా అట్టి పండ్లు, అది పచ్చటి గడ్డి తింటుంది, పచ్చటి ఆకుకూరలు ఏమనంటే పెట్టండి ఈ గోవుకు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్, బియ్యం పెడతారు, ఆ ఉలువలని ఇవ్వండి, అవి ఉడకని అవి కడుపులో తింటే ఆవు ఏది పెట్టినా తింటుంది స్వామి. కానీ మనం అట్లాంటివి పెట్టకండి. ఈ ఆవును రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై. ప్రవీణ్ స్వామి గారు పైకి రండి. గోర సంరక్షకులకు ప్రవీణ్ స్వామి. అయ్యప్ప, ఈ అయ్యప్పలకు నేను ముఖ్యమైన విషయం, ఇంకొక విషయం చెప్పాలి స్వామి. నా జీవితం మారిందంటే ఈ అయ్యప్ప స్వామి తత్వమే స్వామి. అయ్యప్ప లేకపోతే నా బతుకు లేదు, నా వెన్నెముక పనిచేయదు. నాకు చాలా పెద్ద యాక్సిడెంట్, నేను జీవితంలో నడవద్దు, పొంగొద్దు, ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నా. ఇది స్వామి మాల వల్లనే సాధ్యం స్వామి. కర్మరోగాలు కూడా నివారణ అవుతాయి స్వామి. అయ్యప్ప కర్మరోగాలు అంటే మన వాళ్ళు అంటారు కదా, మీరు ఏ జన్మలో ఏ కర్మ చేసుకుంటో మీకు ఈ బతికి అయిపోయింది. ఇలాంటి కర్మరోగాలు నివారణ అవుతాయి స్వామి. ఎంతమంది కన్నస్వాములు ఉన్నారు, గురుస్వామి కదా. ఈ కన్నస్వాములను కడుపులో పెట్టుకొని చూడండి, మీ పిల్లల్లాగా చూసుకోండి. ఈ పిల్లలకు అజ్ఞానం నుంచి, చీకటి నుంచి వెలుగునిద్దాం మన గురుస్వాముల లక్ష్యం. దయచేసి ఈ కన్యస్వాములను, ఈ కత్తి స్వాములను అందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి గురుస్వామి కూడా తీసుకోవాలి స్వామి. మీరు స్వామి ఇలాంటి తప్పులు చేస్తారు, ఈ స్వాములు ఇలాంటి చేస్తారు కాదు స్వామి. మీరేం చేస్తుంటే, మీరు ఎంత చేస్తే మీకు అంత పుణ్యం వస్తుంది స్వామి. అయ్యప్ప దీక్షలు కోరుకున్న వాళ్ళకు కోరినంత, కోరడానికి కొండంత స్వామి అయ్యప్ప దీక్ష. ఎన్నో బాధలు, మనందరం మధ్య తరగతి కుటుంబీకులం, ఎన్నో బాధలు. ఇంట్లో పెళ్లి కాలేదు, తల్లి ఆరోగ్యం బాగాలేదు, మన బతుకులు బాగాలేవు, మన ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి మనం ఉంటున్నాం. ఒకసారి మాల వేసుకొని 41 రోజులు కఠినమైన దీక్ష పద్ధతి చేస్తే మాత్రం మీ జీవితాలు మారిపోతాయి. మీ జీవితం మారలేదంటే మీరు దీక్ష కలిసి చేస్తున్నారు అన్నట్టు. ఎదుటి స్వామి అయ్యప్పని కొట్టించండి, ప్రతి స్వామిలో అయ్యప్పని చూడండి. నేను ఒకటే విషయం చెప్తున్నాను, మీరు మీ కుటుంబం బాగుండాలన్నా ఈ దీక్ష. ఇలా మూర్తి గురుస్వామి మీరు ఎన్నిసార్లు మాలేసి వచ్చాం? 30 సార్లు మాలేసుకొని చల్ల నీళ్లు స్నానం చేసి ఉదయం నుంచి ఒక పూట భోజనంతోనే ఉండాల్సిన అవసరం ఏంటి స్వామి? అయ్యప్ప స్వామిని మొక్కితే ఆయన జీవితం మారిపోయింది స్వామి. విఘ్నేశ్వర స్వామి మీరు ఎన్నిసార్లు వేసుకోరు? 14 సార్లు. స్వామి మీరు 25. స్వామి గురుస్వామి 25. ఇంటి గురుస్వాములు ఇన్నేళ్ళ నుంచి అయ్యప్ప మాల వేసుకుంటారంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి అక్కడ మన ముందున్నాడు. స్వామి అభయహస్తం ఇస్తాడు. తత్వమసి అంటే అది ఎవరో కాదు, తత్వమసి అంటే అది మీరే, అది నేనే. ఎవరి కాళ్ళు అంటే మీరే దేవుళ్ళని. స్వామి ఈరోజు ఎంతో మంది మహిళలు మన కాళ్ళు మొక్కు స్వామి. దీనికి మన అర్హత ఉందా ఒకసారి ఆలోచించండి. వీళ్ళు కాళ్ళు మొక్కుతారంటే మీ గుణం ఎంత మారాలి, మన బొద్దులు మారాలి, మన అలవాట్లు మారాలి. అమ్మ మనకంటే ఏజ్ లో పెద్దవాళ్ళు మనల్ని మీరు దేవుడు అని చెప్పి కాళ్ళు మొక్కుతున్నారు స్వామి. మనం దేవుళ్ళ ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీ గుండె మీద చేసుకోండి.
రాత్రి పడుకునేటప్పుడు అయ్యప్ప ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఈ రోజు ఎన్ని తప్పులు చేస్తాం గుర్తు చేసుకోండి. ఈ రోజు 10 తప్పులు చేస్తే రేపు 9 తప్పులకు రండి, రేపు 8 తప్పులకు రండి. ఒకటి మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలు అన్ని కూడా తీసేసుకోవడం ఈ అయ్యప్ప తత్వం స్వామి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ముందే నా స్వామి సమానత్వం, భోజనాలు అన్ని కూడా మనందరం కూడా కలిసి చేసేవాళ్ళం. కులం లేదు, మతం లేదని చెప్పి అందరం కూడా కలిసి ఉంటున్నాం. ఒకరికొకరు పాద నమస్కారాలు చేస్తున్నాం స్వామి. ఈ ధర్మాన్ని, ఈ కులాన్ని, అయ్యప్ప కులాన్ని మనం మరవద్దు స్వామి. ఈ కులం వల్ల, ఈ అయ్యప్ప కులంతో మన ధర్మాన్ని, మన దేశాన్ని రక్షించి ఒక్కసారి 1,00,000 మంది అయ్యప్పలు వచ్చి యావత్ భారతదేశాన్ని చుట్టుముడితే మనం ఏదనుకుంటే కూడా అది అయితే స్వామి. ఒక కార్యక్రమం చేస్తాం, 1,00,000 మంది అయ్యప్పలతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ 1,00,000 మంది అయ్యప్పలు గర్జిస్తే యావత్ దేశంలో మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా, మన గోవుని కాపాడే విధంగా మనం ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడా మీతో అవసరం ఉంటే ఎవరు ఏ కార్యక్రమం చేసినా ఈయన నా వ్యక్తి కాదు, నా కులం కాదు, నాకు సంబంధించిన వారు కాదు, ధర్మం కోసం ఏ సంస్థ పనిచేస్తున్నా ఆ సంస్థల మేరకు ఏ అవకాశం ఉన్నా మీటింగ్లలో పార్టిసిపేట్ చేసే బాధ్యత మనందరిపై ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన చెల్లమ్మలకు, తల్లులకు నా పాదాభివందనలు. మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ గోమాతను, మన ధర్మాన్ని రక్షిస్తున్నాం. ఆ అనుసారంగా మేము రానున్న రోజుల్లో గోవుకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే గోవును జాతీయ ప్రాణిగా గుర్తించే వరకు మీకు చేదోడు వారి నుండి బాధ్యతగా మీ అడుగులో మేము అడుగు వేస్తూ రానున్న రోజుల్లో భవిష్యత్తులో పిల్లల కొరకైనా, మా పిల్లల కొరకైనా మంచి పాటలు వేయాలని మేము సంసిద్ధంగా ఉన్నాం. మీకు ఎప్పుడు మేము ఎన్నవేళ బాధగా ఉంటామని చెప్పేసి మనసారా కోరుతున్నాం. స్వామి ఈశ్వరప్ప, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. మన బాలగురుస్వామి గారు ఇప్పుడే చెప్పారు, వారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,900 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారండి. వారికి గోవును రక్షించాలి, భూమాతను రక్షించాలి, పర్యావరణం రక్షించాలనేసి గత సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి వారు అక్కడి నుంచి ప్రారంభించారు. ఈరోజు ఉదయం మన నిర్మల్కి వచ్చారు. వారి తపన ఒకటే, గోవును రక్షించాలి, భూమాతను రక్షించాలి. మనమందరం కూడా 41 రోజులు 60 రోజులు దీక్ష వేశారు. చాలా సంతోషం అండి. స్వామివారు చెప్పినట్టు మీరు కఠిన దీక్ష, మీకు అమ్మవారు, పెద్దవారు అందరూ పాదాభివందనం చేస్తున్నారంటే మీరు ఒక అయ్యప్ప స్వామిగా మీరు భావించి మీకు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ 41 రోజులు మీ అందరికీ ఒక చిన్న పని చెప్తానండి. మీ దగ్గరలో ఉన్న రోజు ఒక 2 ఇంట్లకు పోయి, ఒక 2 ఇళ్ళకు పోయి దీపం ముట్టించిరండి. అమ్మ, మన ధర్మం ఇలా ఉంది, మన హిందూ ధర్మం అంచుకొనల్లో ఉంది, మనము ఇప్పుడు పాటించకపోతే మన పిల్లలు భవిష్యత్తు ఉండదు, ఆవు లేకుంటే మనం ఉండము అని మీరు ఈ 41 రోజులు కనీసం రోజు 2 ఇళ్ళకు వెళ్ళి అక్కడ దీపం ముట్టించి మన ధర్మాన్ని గురించి మనం ఇప్పుడు భారతదేశంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మహిళల విధంగా అయితే ప్రాబ్లం ఉందో అవి వారికి చెప్పాలని కోరుతున్నానండి. ఈ సభాముఖంగా మీరందరూ పాటిస్తారని. జై గోమాత, జై జై గోమాత. అందరం ఈ గోమాత గొప్పతనం ఏంటంటే 6 నెలలు తన గోవంశాన్ని బతికించాలని చెప్పి కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్రలో పాల్గొంటుంది స్వామి. నిజంగా ఈ అమ్మ ఒక్కొక్కరు స్వామి మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలి, అన్యదా భావించద్దు. నేను అమిత్ షా గారిని కలవడం జరిగింది, కేంద్ర మంత్రి, హోమ్ మినిస్టర్. ఇప్పుడు దేశాన్ని వాళ్ళు మాత్రమే ఏదైనా చేయాలని ఇప్పుడు చేయగలుగుతారు స్వామి. నాకు ఈ గోమాత ఆయన కల్పించింది స్వామి. నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇప్పించారో తెలియదు స్వామి. నాకు ఆధార్ కార్డు లేకుండా, మమ్మల్ని ఏ చెకింగ్ లేకుండా అమిత్ షాజీ గారి ఆఫీస్లో ఢిల్లీలోకి వెళ్ళడం అనేది చాలా కష్టము. ఈ గోమాత దిక్కెళ్ళింది స్వామి. పెద్ద వాళ్ళని కూడా కలిసాం, నితిన్ గడ్కరీ గారిని కలిసాం, సాధ్వి నితంబర మాతను కలిసాం, ప్రేమానందజీని కలిసాం, భాగేశ్వరం వారిని కూడా కలిసాం. ఎంతో మందిని కలుసుకుంటూ వస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలి, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరికీ కూడా ఈ గోవు బాగుండాలి, ఈ ధర్మం బాగుండాలి, ఈ భూమి బాగుండాలి అని చెప్పి ఈ సంకల్పం. ఈ అమ్మలు ఏది కోరుకుంటే అది అయిపోతుంది స్వామి. ఈరోజు కొన్ని లక్షల వాహనాలు రోజు మమ్మల్ని దాటిపోతుంటాయి.
చిన్న చిన్న సంఘటనలు యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. ఏ ఒక్క అడుగు ఈ భగవత్ జెండా పట్టామో, ఈ జాతీయ గీతం ఉంది నాకు నా పైన, అదేవిధంగా నా గోవు జెండా ఉంది, ఎక్కడ ఒక్క అడుగు కూడా మిస్ కాకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచే ధ్యేయంగా పెట్టాను. మీ అందరి ప్రార్థనలు, మీ అందరి దీవెనలు అక్కడి వరకు ఇంకా 110 రోజుల యాత్ర ఉంది స్వామి. 2040 కిలోమీటర్లకు పైగా నడిచాను. ఇంకొక 2500 కిలోమీటర్లు ఉన్నాయి. మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.